హాయ్ వ్యూవర్స్, అందరికి నమస్కారం. ఈరోజు మనం చాలా అద్భుతమైన వెంచర్లో ఉన్నాం కాజా దగ్గర. దీని గురించి డీటెయిల్స్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఇక్కడే ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఒకసారి మా వ్యూవర్స్ కి ఈ చుట్టుపక్కల ఎలాంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, అట్లాగే ఈ వెంచర్ యొక్క స్పెషాలిటీ ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం కాజా వెంచర్ దగ్గర ఉన్నాము. కాజా అంటే మీకు అందరికీ తెలిసినట్టు ఎలా డెవలప్ అవుతుంది, రీసెంట్ టైమ్స్ లో ఎంత డెవలప్ అయిందో మీ అందరికీ తెలుసు కదండి. ఇది కాజా అనేది కోర్ క్యాపిటల్ కానుకుని ఉంటుంది. కోర్ క్యాపిటల్ అటువైపు అయితే ఇటువైపు కాజా, అందుకే ఈ ప్లేస్ కి అంత డిమాండ్ వచ్చింది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ కూడా కాజాలోనే ఉన్నాం. సో ఇదొక ఫస్ట్ హైలైట్ అవుతుంది. సెకండ్ హైలైట్ ఏంటంటే మనకి ఆల్రెడీ వెస్ట్ బైపాస్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెస్ట్ బైపాస్ అనేది కాజా టోల్ గేట్, కాజా దగ్గర నుండి మనకి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నుండి ఇమీడియట్ గా క్యాపిటల్ లోకి వెళ్ళిపోవాలన్నా కోర్ క్యాపిటల్ కి నిన్న క్వాంటమ్ వాల్యూ ఓపెన్ చేసాం. సో ఇక్కడ నుండి మనం క్యాపిటల్ లోకి వెళ్ళిపోవాలన్నా ఇప్పుడైనా వెళ్ళిపోవచ్చు. 10 minutes క్వాంటమ్ వాల్యూ వెళ్ళిపోవచ్చు. అలాగే హాస్పిటల్స్ గానీ మెయిన్ క్యాపిటల్స్ లో గానీ ఆ వెస్ట్ బైపాస్ వెళ్ళిపోవచ్చు. సో అలాంటి ప్లేస్ లో ఉంది కాబట్టి దీనికి చాలా డిమాండ్ ఉందండి. అందుకే అది కాక ఇప్పుడు మనకి విజయవాడ గానీ గుంటూరు గానీ క్యాపిటల్ తో డెవలప్మెంట్ తో సంబంధం లేకుండా ఇక్కడ బటర్ఫ్లై జంక్షన్ వెస్ట్ బైపాస్ దగ్గర బటర్ఫ్లై జంక్షన్ వేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడ చూసుకున్నా గానీ ఫస్ట్ ప్లేస్ ఇదే బటర్ఫ్లై జంక్షన్ డెవలప్మెంట్ చేసేది. చాలా దగ్గరలో ఉన్నాయి, లైక్ హైదరాబాద్ హైవేలో ఉంది, ఇంకో హైవేలో కూడా ఉన్నాయి, బందర్ హైవేలో కూడా ఉంది. కానీ చెన్నై హైవేలో స్టార్ట్ చేస్తారు. ఆ బటర్ఫ్లై జంక్షన్ నుండి మనకి తెనాలి వెళ్ళడానికి రేడియల్ రోడ్ 100 to 150 feet రోడ్ రేడియల్ రోడ్ వేస్తున్నారు. అదొక డెవలప్మెంట్. అంటే మనం ఆ రేడియల్ రోడ్ కూడా దగ్గర ఉంటాం. ఇటు వెస్ట్ బైపాస్, ఇటు బటర్ఫ్లై జంక్షన్, అటు రేడియల్ రోడ్ కి దగ్గరలో ఉంటాం. అది సెకండ్ హైలైట్ అనుకుంటే, థర్డ్ హైలైట్ ఇప్పుడు మీరు వెంచర్స్ వెంచర్ వేయబోతున్నారు అనుకోండి, ఈ ప్లేస్ ఎలా ఉంటుంది, కస్టమర్ బెనిఫిట్ ఎలా ఉంటుంది అన్ని మేము చూసుకునే కదా వేసేది వెంచర్స్. అలాంటి ప్లేస్ లో ఇప్పుడు మనం అది రామకృష్ణ టవర్ అండి. ఆ టవర్ దగ్గర నుండి ఈ రోడ్డు మొత్తం అన్ని వెంచర్స్, దాదాపు ఒక 10 వెంచర్స్ ఉంటాయి. సో ఈ వెంచర్ ఇది ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందంటే మొత్తం అంటే విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ ఈ ఏరియాలో బాగా జరగబోతుంది అనమాట. సో మనం మధ్యలో ఉన్నాం. అటు వెంచర్స్, అక్కడ బెలూన్ కనపడుతుంది కదండి, అది కూడా వెంచరే. సో అన్ని వెంచర్స్ మధ్యలో ఉన్నాం. ఇది ఫ్యూచర్ లో ఇది మంచి రిటర్న్స్ వచ్చే వెంచర్స్ అన్నమాట. సో వాళ్ళే కాదు, ఇది ఆదూరి గ్రూప్ కు సంబంధించిందండి. ఆదూరి అంటే మీకు తెలిసినట్టు హైదరాబాద్ లో చాలా ఫేమస్. వాళ్ళు ఈ ఆదూరి గ్రూప్ కూడా ఇందులో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్నమాట. సో ఆ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మీకు తెలిసినట్టు స్క్వేర్ యార్డ్ కాస్ట్ ఇప్పుడు మనం 26,000 పెట్టి కొనుక్కున్నాం అనుకోండి, విల్లా కన్స్ట్రక్షన్ అయిపోయేటప్పటికి మనకు స్క్వేర్ యార్డ్ 3,000 నుండి 500 ఆల్రెడీ ఇంక్రీజ్. మనం ప్లాట్ కొనుక్కుంటే మన విల్లా కావాలంటే వాళ్ళే కన్స్ట్రక్షన్ చేసిస్తారు. మనం కొనుక్కొని అలా ఇన్వెస్ట్మెంట్ గా ఉంచేసుకున్నా మేము విల్లాస్ అన్ని కంప్లీట్ చేసేస్తాం కదా. కంప్లీట్ చేసినాక ఆటోమేటిక్ గా ఫ్లాట్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్క్వేర్ యార్డ్ 3,000 నుండి 5,000 ఆటోమేటిక్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా మనం క్యాపిటల్ కి దగ్గర ఉన్నాము, అలాగే మనం నాగార్జున యూనివర్సిటీకి దగ్గర ఉన్నాము. మీకు తెలిసినట్టు అమృత, SRM యూనివర్సిటీస్ అన్ని క్యాపిటల్ కాబట్టి ఇటు నుండి మనం 15 minutes జర్నీలో వెళ్ళిపోవచ్చు. మనం హాస్పిటల్స్ చూసుకుంటే NRI హాస్పిటల్ ఇక్కడ చాలా ఫేమస్ అండి. మెడికల్ కాలేజ్ ప్లస్ హాస్పిటల్స్ ఉన్నాయి. అదొకటి చూసుకుంటారు కస్టమర్స్ కొనుక్కునేటప్పుడు. అది కాక ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. ఎయిమ్స్ అంటే మీకు తెలిసినట్టు ఆల్ ఇండియన్ మెడికల్ సైన్స్, ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి అందులో తక్కువ ఫీజులో ఎక్కువ మంచి డాక్టర్స్, సో మెడికల్ పరంగా మనం దగ్గర ఉన్నాం, యూనివర్సిటీ పరంగా దగ్గర ఉన్నాం. అట్లాగే చిన్నపిల్లలు స్కూల్స్ కి వెళ్ళాలన్నా సరౌండింగ్స్ బోల్డ్ స్కూల్స్ ఉన్నాయి, అలాగే కాలేజెస్ కూడా ఉన్నాయి. అలాంటి ప్లేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఒక పక్క స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్ని ఉన్నాయి. ఇంకా మనం హైవే మీదకి వెళ్తే హోటల్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. చాలా హోటల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్లేస్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మన ఫ్యూచర్ అనేది బాగా మంచి రిటర్న్స్ వచ్చే ప్లేస్ అండి. సో చూసారుగా వ్యూయర్స్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గారు ఎంత నీట్ గా మనకి ఎంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారో. ఫ్యూచర్ లో వన్ ఆఫ్ ది హాటెస్ట్ స్పాట్ ఏది కాబోతుంది మన క్యాపిటల్ రీజన్ నియర్ బై అంటే దట్ ఈస్ కాజా.
కాజా దగ్గర చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్ జరుగుతోంది. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు అమరావతి క్యాపిటల్ రీజియన్ లో డెవలప్మెంట్ డే అండ్ నైట్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఈ సినారియోలో ఇలాంటి దగ్గర మనకి చక్కగా మంచి ఒక 50 acres మెగా గేటెడ్ వెంచర్ తీసుకొచ్చాం మనం మీ ముందరికి. సో ఈ వెంచర్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది ఇప్పుడు కాదు, తరతరాలు మీ పిల్లలు చెప్పుకునే ద బెస్ట్ అప్రిషియేషన్ వెంచర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి సబ్స్క్రైబర్స్. సో ఫర్ మోర్ డీటెయిల్స్ కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి, సైట్ విజిట్ చేయండి, ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ us. At the same time, please subscribe to our channel. For more updates, please press the bell icon. Thank you so much.